ఒకవేళ వైసీపీ గవర్నమెంట్ అప్పు నడక అయితే ఇప్పుడు పరిగెత్తున్నారనమాట. అది వైసీపీ గవర్నమెంట్లో చేసిన అప్పు ఒకవేళ నడక కింద వస్తే ఇప్పుడు పరిగెత్తుతున్నారనమాట. మళ్ళీ అనుభవం ఉందన్నారు, సంపద సృష్టిస్తామన్నారు, మంచి పాలన ఇస్తామన్నారు. ఏమైంది అనుభవం అని ఈరోజు లెక్క వేసినట్లయితే అది యాక్చువల్గా చాలా తప్పుడు ప్రాపగండా. 2014 నుంచి 19 అప్పు శాతం 22.5% అయితే 2019 నుంచి 25 13.5% పెరిగిండేది. 13.5% కోవిడ్ కలుపుకొని ఒకవేళ తప్పంటే ఏమంటే వాళ్ళకు మీడియా ప్రజెన్స్ ఉంది కాబట్టి ఆ మీడియా ప్రజెన్స్ ద్వారా అసత్యాలను బొంబార్డింగ్ చేసి ప్రజలందరూ కూడా ఇది చేస్తారు. బయట మనం సోషల్ మీడియా చూస్తుంటే చెప్తున్నారు కదా, ఒకరు అడిగినారనుకోండి, ఏది గ్యాస్ సిలిండర్ వచ్చింది, బస్సు వచ్చింది, అది వచ్చింది అని అందరూ చెప్తున్నారు కదా. ఎవరినన్నా నవ్వుకుంటా చెప్తుంటారు అనమాట. మీరు అడగండి, ఎవరినన్నా అడగండి, మీ ప్రశ్న ఏమి, గ్యాస్ సిలిండర్ వచ్చిందా అని. సమాధానం ఏమొస్తుందంటే గ్యాస్ సిలిండర్ వచ్చింది, బస్సు వచ్చింది, రైతు భరోసా వచ్చింది, ఇన్సూరెన్స్ వచ్చింది, ఇంటింటికి 15 అన్నీ వచ్చేస్తున్నాయి, మాకైతే అన్ని వస్తున్నాయి అని అంటున్నారు. అంటే అంత అవలే అయిపోయింది ప్రజల్లో. కొన్ని కంపెనీలకు చాలా తక్కువకి ల్యాండ్ కేటాయించినండి, విలువైన భూమి 99 పైసలు తక్కువకి. అంటే తప్పు కదండి ఇది. ఇప్పుడు మనకు ప్రభుత్వానికి సంబంధించిన అతి గొప్ప ఆస్తి ఏమి? భూమి. ప్రభుత్వం దగ్గర పెద్ద ఆస్తి ఏముంది? భూమే కదా. ఎస్పెషల్లీ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, బ్యాంకింగ్ సంస్థ బంగారం ఉంటుంది, మన దగ్గర ఏముంటుంది? భూమే కదా ఉండేది. ఆ భూమిని, అది కూడా విలువైన ప్రదేశాలు ఎక్కడెక్కడ ఉంటాయి? విలువైన ప్రదేశాలు పాత ఆంధ్ర రాష్ట్రం చూసుకుంటే ఒక హైదరాబాదు, ఒక వైజాగ్, ఒక కొన్ని ఊర్లలోనే ఆ విలువ ఉండేది అనమాట. అన్ని ఊర్లలో విలువ ఉన్నా కూడా ఎక్కువ విలువ ఉండేది. అటువంటి వైజాగ్లో ఈరోజు మనము ఆ గొప్ప విలువ గల భూమిని కేటాయించండి. ఎవరు కేటాయిస్తున్నారు? దానికి ఒక పద్ధతి ఉంటుంది కదా, ఒక పాలసీ ఉంటుంది కదా. అసలు కంపెనీ ఎవరు? కంపెనీ మనకి ఏమి ఇవ్వబోతుంది? కంపెనీ ఏం వ్యాపారం చేయబోతుంది? మనము కన్సెషన్ అంటే తక్కువ రేటుకి ఇచ్చేటప్పుడు మనము ఇప్పుడు ఒక గొప్ప కంపెనీ మన దగ్గరికి రావాలంటే ఏదో ఒక కన్సెషన్ ఇస్తే వస్తారు, లేకుంటే పక్క రాష్ట్రాలకు పోయే అవకాశం ఉంది. సో మన దగ్గర ఏమేమి ఉంది? నిజం చెప్పాలంటే ఎక్కువ కన్సెషన్ ఇవ్వకుండా కూడా వస్తారు. ఎందుకు వస్తారంటే ఆంధ్ర రాష్ట్రంలో ఒక ప్రత్యేకత ఏమంటే ఇంజనీర్లు ఎక్కువ, మనకు సంఖ్య బాగా చదువుకొని ఐటీ ఎంప్లాయీస్ ఎక్కువ. అయితే ఐటీ విభాగం డెవలప్ కావాలంటే ఎక్కడెక్కడ డెవలప్ అవుతుంది? అన్ని చోట్ల కాదు. అది వైజాగ్ అట్లాంటి చోట అవుతుంది, హైదరాబాద్ అట్లాంటి చోట అవుతుంది, బెంగళూరు అట్లాంటి చోట అవుతుంది. ఎందుకు? ఐటీ ఎంప్లాయీస్ ఎవరైనా కానీ వాళ్ళందరూ కూడా వాళ్ళు ఒక సోషల్ ఇన్ఫ్రా కోరుకుంటారు. సాయంత్రం అయితేనే ఒక సరదాగా ఉండడము, కొన్ని ఫెసిలిటీస్ కోరుకుంటారు. దాంతోపాటు ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ, మనకు దాని తర్వాత కమ్యూనికేషన్ ఫెసిలిటీస్ కోరుకుంటారు అనమాట. సో ఇప్పుడుండే ప్రస్తుతం ఉండే ఆంధ్ర రాష్ట్రంలో వైజాగ్. సో అటువంటప్పుడు కన్సెషన్స్ ఇచ్చేటప్పుడు ఏ కంపెనీకి ఇస్తున్నాము, ఎందుకు ఇస్తున్నాము, ఎంత ఇస్తున్నాము? 2 నెలల క్రితం పెట్టిన కంపెనీ, 2 మెయిన్ ప్రమోటర్లు. ఆ ప్రమోటర్ బయటకు వస్తూనే ఆయన అసలు లింక్డ్ఇన్ అకౌంటే క్లోజ్ అయిపోతుంది. ఆయనకి ఎట్లా ఇస్తానండి? ఎంత అంటే మీరు ఇచ్చినది ఎంత? 3 నుంచి 5,000 కోట్ల మధ్యలో విలువ. 3 నుంచి 5,000 కోట్ల విలువ ఎందుకు ఇచ్చినట్లు? అంటే దీని వెనకాల ఏముంది? ఊరికనే అయితే ఇవ్వం కదా. ఊరికనే కానీ ఇచ్చేపట్టే అందరం, మీరు నేను అందరూ పెట్టుకోం అప్లికేషన్. అంటే ఎందుకు? పోనీ ఇచ్చేస్తాము, 60 ఎకరాలు ఇస్తాం, మళ్ళీ 60 ఎకరాలు వస్తుంది ఎక్కడన్నా కానీ వైజాగ్. ఒక్కసారి ఇచ్చిన భూమి పోయినట్లే కదా. డేటా సెంటర్ పెట్టాలంటే అందరితో అయ్యే పనేనా అది? ఇప్పుడు ఒక స్టీల్ ఫ్యాక్టరీ పెట్టాలా, ఎవరో వచ్చి నేను స్టీల్ ఫ్యాక్టరీ పెడతా అంటే రాసిస్తాం, ఆయన స్టీల్ ఫ్యాక్టరీ పెట్టగలడని చూస్తాం కదా. నీ బ్యాక్గ్రౌండ్ ఏమి? ఒక సిమెంట్ పరిశ్రమ పెట్టాలా, కన్సెషన్ కావాలా, ఊరికి అప్లికేషన్ పెట్టుకుంటాను ఇస్తారా ఎవరన్నా? ఆయన పరిస్థితి ఏమి, ఆయన బ్యాక్గ్రౌండ్ ఏమి, ఆయన ఎక్స్పీరియన్స్ ఏమి, ఎన్ని కంపెనీలు నడుపుతున్నాడు చూడాలి కదా. పోనీ ఇవన్నీ తెలియకుండా అంత అమాయకంగా ఇచ్చింటారంటారా? అంత అమాయకంగా ఊరికి అప్లికేషన్ పెడతాను ఇస్తారు ఎవరన్నా? దాని వెనకాల ఏముందనేది ప్రజలందరికీ తెలుసు, అర్థం చేసుకో. సో అన్ఫార్చునేట్, పాపం ఇంత అన్ఫార్చునేట్. ఈ మధ్యలోనే కొద్దిగా కాశ్మీర్లో కొద్దిగా ఫ్రీ అయ్యి టూరిజం పికప్ అవుతుంది. మనకి ఇంచుమించు స్విట్జర్లాండ్ మాదిరి ప్రదేశం కాశ్మీర్. మన దురదృష్టం ఇటువంటి నేబర్స్ ఉండారు. రోజు పొద్దునుంచి వీళ్ళతో మనకు ప్రాబ్లము. కేంద్ర ప్రభుత్వం డెఫినెట్గా మనకు సెక్యూర్ చేసుకోవాలి. సెక్యూర్ చేయాలంటే ఆటోమేటిక్గా డిప్లొమసీతో పాటు, దౌత్యంతో పాటు, మోర్ ఇంపార్టెంట్లీ మన మిలిటరీ ప్రెజెన్స్ కానీ అవన్నీ కూడా కొద్దిగా ఎన్హాన్స్డ్ ప్రెజెన్స్ ఉండాలి. బట్ డెఫినెట్గా మనకంటే కూడా కేంద్ర ప్రభుత్వం డిఫెన్స్ అనేది, ఎక్స్టర్నల్ అఫైర్స్ అనేది ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సబ్జెక్ట్స్ కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఒక మంచి నిర్ణయమే తీసుకుంటారని మేము ఆశిస్తున్నాం.